శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. ఆయనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయినట్టున్నారు. మర్చిపోయన్న ఉండాలి, లేదా ఆయనకి ఏ పవర్స్ లేని పవన్ కళ్యాణ్ గారు అనే ఉండాలి. సినిమాల్లో వారికి ఉన్న బిరుదు పవర్ స్టార్ కదా, రాజకీయాల్లో పవర్లెస్ స్టార్గా మాట్లాడుతున్నారు. నేర ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రక్తపు చేతులతో తెడిచిపోయింది. ప్రజాప్రతినిధులే ప్రత్యక్షంగా నేరాలు చేయటం, వాటినేమో చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని రాజీలు చేయటం. తెల్లారేసరికే చంద్రబాబు నాయుడు గారు కొంచెం తేడా పడ్డాడు, ప్రజల్లో చెడ్డ పేరు వచ్చేసింది అంటంతోనే పవన్ కళ్యాణ్ గారు షర్టు మార్చుకొని ఏదో ఒక మీటింగ్ వంక పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు వయసు రీత్యానైతేనేమి, జరుగుతున్న పరిణామాల రీత్యానైతేనేమి బీపీ బాగా డౌన్ అవుతుంది. ఆయనకి బీపీ డౌన్ అవటంతోనే పీకే గారికి బీపీ పెరుగుతుంది. ఇది బాగా గమనిస్తే ఆ రోజు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడటంతోనే అడ్డదిడ్డంగా వచ్చి నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. నేరం ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు నిజంగానే నేరం చేశారా లేదా, రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది, సిఐడి అధికారులు వెళ్ళి అరెస్ట్ చేశారు, అసలు ఆ కేసు పూర్వపరాలు ఏంటి అన్ని కూడా పరిశీలించకుండా వారు సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు. అది వ్యక్తిగతమైనటువంటి పార్టీ నిర్ణయం, మాకేం అభ్యంతరం ఉండడానికి వీల్లేదు. ఇక్కడ అభ్యంతరం ఏంటంటే అధికారంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి ఉత్తి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో వారి వ్యాఖ్యలు లేవు. వైసీపీ గోండాలను తొక్కి నార తీస్తా, దీని అర్థం ఏంటో చెప్పమని అడుగుతున్నాం.